ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 30న మహబూబ్ నగర్ రానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఐటీఐ గ్రౌండ్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళన ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 30న మహబూబ్ నగర్ రానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఐటీఐ గ్రౌండ్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళన ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. ప్రధానమంత్రి మోడీ పర్యటన దాదాపు తెలంగాణ వస్తున్నట్టుగా ఖరారైంది. అయితే మొదట ఈ మోడీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించారని నిర్ణయించిన నేపథ్యంలో గతంలో అయితే ప్రధానమంత్రి మోడీ ఆ పర్యటన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. గతంలో 29 తారీఖున వస్తారన్నారు, నిజామాబాద్ వస్తారని కూడా తెలిసిన నేపథ్యంలో అది బిజీ షెడ్యూల్ తర్వాత క్యాన్సిల్ అయిన నేపథ్యం. సో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు ఈ పర్యటన అక్టోబర్ 2న పీఎం మోదీ వస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో దాదాపు ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన పర్యటన కొనసాగుతుంది. అయితే పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అగ్రనేతలు పర్యటించాలని గతంలో బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించిన ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే నాగర్ కర్నూలులో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించగా, ఖమ్మం చేవేళ్లలో హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. ఇప్పటికే వరంగల్ సభలో కూడా మోదీ పాల్గొన్నాడు. అయితే మరోసారి కూడా రాష్ట్రానికి ఆయన రానున్నారు. మొత్తం ఈ ఎన్నికల వేళ మోడీ రావడం అనేది దాదాపు మరి చర్చనీయాంశంగా మారింది. మొన్న ఈ మధ్య సోనియా గాంధీ హైదరాబాద్ కు రావడం, ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి మోడీ పర్యటన హైదరాబాద్ పై రావడం, మరోవైపు యూటీగా హైదరాబాద్ చేస్తారని చెప్తున్న నేపథ్యంలో మరి ఇలాంటి సందర్భంలో మరి మోడీ పర్యటన దాదాపు అంతా కూడా చర్చించదగ్గట్టుగా అయింది. ఒకవైపు ఎలక్షన్ కోసము, మరోవైపు పార్టీ పటిష్టత కోసం ఇక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు అనేటట్టుగా ఒకవైపు అంటుంటే, మరోవైపు యూటీ అనే టార్గెట్ తీసుకొస్తున్నారు. తెలంగాణను ఉమ్మడి అయితే మొత్తంగా కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ దాదాపు వచ్చే నెలలో 2024లో దాదాపు దీన్ని ఎక్స్పైరీ అయిపోతున్న నేపథ్యంలో మరి ఇవన్నీ నేపథ్యంలో యూటీగా మరి తను ప్రకటించడానికి వస్తున్నారా, లేక ఇంకా ఎన్నికల వేళ మరి ఇంకేమైనా పర్యటన ఎలక్షన్ పర్యటన అనుకోవచ్చా అనే దానిపైన అయితే ఆ స్పష్టత అయితే రాని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.